హాయ్ అండి అందరికీ. మనం ఆల్రెడీ ఆర్ఆర్బీ కెమిస్ట్రీ ప్రీవియస్ పేపర్స్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఫిజిక్స్ కూడా సో అలానే మీకు ఫిజిక్స్ కూడా ఒక్కోసారి అంటే మిడిల్లో మీకు ఫిజిక్స్ కూడా వస్తుంటుందండి. సో ఫిజిక్స్ మనకి ఇప్పుడు గ్రావిటేషన్ మీకు ఆల్రెడీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మీద ప్రీవియస్ పేపర్స్ అయ్యాయి కదండి. ఆర్ఆర్బీకి సంబంధించి అది గ్రూప్ డి అని కదా, ఎన్టీపీసీ అన్నిటి మీద ఉన్న ప్రీవియస్ పేపర్స్ చేస్తున్నాం కదా. సో అలానే మీకు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ మెకానికల్ సంబంధించి నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పానండి. ఫిజిక్స్లో మీకు ఫస్ట్ ప్రీవియస్ పేపర్ స్టార్ట్ చేసినప్పుడు నేను మీకు మెకానికల్ సంబంధించి ఆల్రెడీ నేను మీకు మెకానిక్స్ పార్ట్ ఆల్రెడీ చెప్పాను. సో అందులో మీకు లాస్ట్లో జస్ట్ ఒక 2-3 టాపిక్స్ స్మాల్ టాపిక్స్ అనమాట. సింపుల్ హార్మోనిక్ మోషన్ కానీ ఫ్రిక్షన్ కానీ మనకి నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో అవి అక్కడ కంప్లీట్ చేద్దామని ఆపాను. సో థర్డ్ టాపిక్ ఏంటంటే మన గ్రావిటేషన్ అండి. సో మీకు 2 టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి. సెకండ్ టాపిక్లో లాస్ట్లో మైనర్ పార్ట్స్ చిన్న ఉన్నాయండి, మహా అయితే ఒక 100 బిట్స్. అవి కూడా నేను మీకు కవర్ చేస్తాను, ఏదైతే విడిచిపెట్టాను. సో ఇప్పుడు థర్డ్ టాపిక్ గ్రావిటేషన్ కోసం కంప్లీట్ చేస్తాను అండి. సో గ్రావిటేషన్ ఏంటంటే మన అందరికీ తెలిసి ఇదంతా నేను మీకు చెప్పానండి. సో గ్రావిటేషన్ కోసం మనం ఆల్రెడీ నేర్చుకున్నాము 9th క్లాస్ ఎన్సీఈఆర్టీలు. ఇవన్నీ నేను మీకు అక్కడ ఇచ్చిన కంటెంట్ని. బట్ ఒకసారి ఏంటంటే మన గ్రావిటేషన్ సంబంధించి మనకి ఇక్కడ మనకి ఆల్రెడీ ఫస్ట్ లా తెలుసు, సెకండ్ లా తెలుసు, థర్డ్ లా తెలుసు కదండి. ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నవి. న్యూటన్ లాస్ ఏంటి, నెక్స్ట్ ఇంకా మనకి గ్రావిటేషనల్ యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ ఏంటి, ఇవన్నీ మనం ఆల్రెడీ ఇక్కడ నేర్చుకున్నాం కదా. సో మనకి అక్కడ లా ఆఫ్ గ్రావిటేషన్ ఫార్ములా తెలుసు కదండి, F=gm1m2r² అని. దీన్ని బట్టి మనకి లా కూడా మనం ఏంటనేది ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇంకా ఏంటంటే ఇందులో మీరు ఒకసారి రివిజన్ చేయాల్సింది చూడండి. న్యూటన్ ఫస్ట్లో మనందరికీ తెలుసు, న్యూటన్ సెకండ్లో తెలుసు, న్యూటన్ థర్డ్లో కూడా మీకు తెలుసు కదండి. మళ్ళీ మీకు రిపీట్ చేయట్లేదు. ఒకసారి ఆ కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఒకసారి చూపిస్తున్నా, జస్ట్ స్లైడ్స్ అంటే. నెక్స్ట్ ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదండి. యాక్సిలరేషన్ అనేది ఎప్పుడు మాస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పి, యాక్సిలరేషన్ ఇంక్రీజ్ అయితే మాస్ డిక్రీజ్ అవుతుంది, మాస్ ఇంక్రీజ్ అయితే యాక్సిలరేషన్ డిక్రీజ్ అవుతుంది. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో ఫైనల్గా మనకి గ్రావిటేషన్ ఇది మనకి అసలు కదండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ లా ప్రకారం మనకి ఎవ్రీ ఆబ్జెక్ట్స్ అంటే మనకి ఏమవుతాయి, ఒకదానికోటి అట్రాక్ట్ అవుతాయి కదండి. ఈ లా ప్రకారం అంటే ఇన్వర్స్ లా, దీన్నే మనం ఇన్వర్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటామని కూడా నేర్చుకున్నాం. సో ఇది ఏంటండి మనకి ఇక్కడ ఫోర్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేనికి ఉంటుందండి. ఇక్కడ మనకి అప్లై చేసిన ఫోర్స్ అనేది 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదండి. ఆ 2 ఆబ్జెక్ట్స్ ఒక మాసెస్ ఒక ప్రోడక్ట్కి ఎలా ఉంటుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఓకేనా, దీని మధ్య ఉన్న డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇక్కడ ఇది మనకి తెలుసు కదండి, వాటి మధ్య డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి మనకి అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. సో F ఈజ్ ప్రపోర్షనల్ టు m1m2/r² అని చెప్పి, అండ్ F ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ పెట్టాలని చెప్పి, సో F ఈక్వల్ టు gm1m2/r² అని చెప్పి మనం ఇది ఆల్రెడీ ఇవన్నీ మనం డెరైవ్ చేసాం, చూసాం కదా. సో ఇక్కడ మనకి దీని నుండి మనకి F ఈక్వల్ టు అది ఏమొస్తుందండి, F అనేది ఇటు వెళ్తే R అనేది వెళ్తే అది F² ఈక్వల్ టు. సో మనం దాని నుండి జీకి కూడా మనం ఫార్ములా రాబట్టాం కదండి. జీ అంటే మనకి ఇంటి యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, జీ ఈక్వల్ టు అయితే మనకి F²/m1m2 కదా. సో దీన్ని బట్టి మన యూనిట్స్ కూడా దానికి మనం డిరైవ్ చేస్తాం. న్యూటన్ మీటర్² అని గ్రావిటేషన్ కాన్స్టెంట్కి. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చూసామండి. అండ్ వాల్యూ ఆఫ్ జీ కూడా మనం ఆల్రెడీ చూసాం క్లాస్లోనే, 6.63673 × 10⁻11. సో ఇవన్నీ మనం ఆల్రెడీ మొత్తం చూసేసాం కదండి. నెక్స్ట్ ఇంకా ఇందులో సమ్మరీ కూడా మీకు ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి నేర్చుకున్నాం అని చెప్పి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి చూడండి, ఇన్వర్స్ స్క్వేర్ లా అంటే అది అక్కడ గ్రావిటేషన్ లాని ఇన్వర్స్ స్క్వేర్ లా అంటారు కదా. ఇదంతా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ మీకు కెప్లర్ లాస్ కూడా నేను చెప్పానండి. కెప్లర్ లాస్ ఏంటి, ఫస్ట్ వన్ మనకి సన్ చుట్టూ ప్లానెట్స్ అనేవి మనకి ఏమవుతాయంటే ఎలిప్టికల్ ఆర్బిట్లో మనకి అక్కడ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ లా అని మనకి తెలుసు కదా. అండ్ సెకండ్లో కూడా మనం నేర్చుకున్నాం కదండి. సెకండ్ లా ఏంటి చూడండి, ఇక్కడ సపోజ్ మీకు ఇక్కడ ఒక ప్లానెట్ ఉంది. ఆ ప్లానెట్ మీకు ఏ నుండి బి మూవ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ మీకు ఏ డాష్ నుండి బి డాష్కి మూవ్ అవుతుంది. సో రెండిట్లో కూడా మీకు ఈక్వల్ ఏరియాస్ని అది ట్రావెల్ చేస్తుందని చెప్పి, అంటే రెండిట్లో కూడా మనకి ఇక్కడ ఉన్న ఏరియా అండ్ ఇక్కడ ఉన్న ఏరియా మనకి ఎలా వచ్చిందండి, సపోజ్ ఇక్కడ నుండి ప్లానెట్, ఇక్కడ మిడిల్లో మీకు సన్ అనేవాడు ఉన్నాడు. సో ఇక్కడికి ఒక ప్లానెట్ వచ్చింది, ఏ నుండి బీకి అది ట్రావెల్ చేస్తుంది. సో ఏ నుండి మీకు అక్కడికి దానికి మధ్యన అంటే సన్కి ఆ ప్లేస్ ఏ ఉన్న పాయింట్కి మనం లైన్ జాయిన్ చేయాలి. అలానే బీ దగ్గరికి వచ్చేసరికి ఆ పాయింట్ని జాయిన్ చేసేది ఒక ఏరియా అవుతుంది కదండి. అలానే ఏ డాష్ దగ్గరికి వచ్చేసరికి బీ డాష్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఏరియా ఈ ఏరియా రెండు మనకి ఏమవుతాయండి, ఈక్వల్ అవుతాయని చెప్పి మనకి ఎప్పుడో సెకండ్లో చెప్పింది. అసలు ఎలా ఈక్వల్ అవుతాయండి, ఇక్కడ మీకు చూస్తే మీకు మనకి కళ్ళకి చూస్తే మనకి ఎలా అనిపించవచ్చు, ఇది ఎక్కువ ఏరియా అనిపించవచ్చు, ఇది తక్కువ ఏరియా అనిపించవచ్చు. కానీ అలా కాదండి. అక్కడ మనకి ఏమవుతుందంటే
స్పీడ్ అనేది సపోజ్ మీరు చూడండి ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి అంటే మీకు సన్కి దగ్గరగా వచ్చేటప్పుడు సపోజ్ గ్రావిటేషన్ కోసం చూడండి, సపోజ్ మనకి మ్యాగ్నెట్ ఉంది, మ్యాగ్నెట్కి సపోజ్ మీరు ఐరన్ దగ్గరగా తెచ్చినప్పుడు మీకు దానికి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. అదే ఐరన్ మీరు దూరంగా పెడితే మీకు అక్కడ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది అంతగా ఉండదు కదా, జస్ట్ స్లోగా అక్కడ మూవ్ అవ్వడాలా ఉంటుంది. సో సన్కి దగ్గరగా ఉండేది ఏంటంటే అక్కడ గ్రావిటేషనల్ పవర్ వల్ల అంటే అది స్పీడ్గా వస్తుంది. సన్కి దూరంగా ఉన్న పాయింట్ దగ్గర అయితే అది కొద్దిగా స్లోగా మూవ్ అవుతుంది కదండి. సో మీకు ఇక్కడ ఏమవుతుందంటే సో సేమ్ టైంలో మీకు ఇక్కడ ఏమవుతుందంటే తక్కువ డిస్టెన్స్ అనమాట, అంటే సన్కి దగ్గరగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల అది బాగా స్పీడ్గా వస్తుందండి. సన్కి దగ్గరలో ఉండేటప్పుడు బాగా స్పీడ్గా రావడం వల్ల ఇది తక్కువ టైంలోనే చూడండి మీకు ఈ సైడ్ ఏంటంటే మనకి సన్కి దగ్గరలో ఉండడం వల్ల బాగా స్పీడ్గా వచ్చి తక్కువ టైంలో మీకు ఏం చేస్తుందంటే తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అదే మీకు అంతే టైంలో అంటే సేమ్ టైంలోనే ఇక్కడ మీకు సన్కి దూరంగా ఉన్నదానికైతే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో అలా మీకు అక్కడ వేరియేషన్ వస్తుంది. సో అక్కడ మీకు ఏరియాస్ రెండింటికి ఎలా అంటే ఈక్వల్ అని చెప్పి మనం కెప్లర్ సెకండ్లో నేర్చుకున్నాం. అండ్ థర్డ్లో మన అందరికీ తెలిసిందే కదండి. థర్డ్లో ఏంటి ఇదంతా మీకు సెకండ్ లా గురించి అండి, ఇది మీకు ఫిగర్. సో థర్డ్ లా అనేది ఏంటి మనకి వాటి మధ్య డిస్టెన్స్ ఉంటుంది కదా, డిస్టెన్స్ యొక్క క్యూబ్ అనమాట. డిస్టెన్స్ అంటే ఇప్పుడు ప్లానెట్స్ అన్నీ ఉన్నారు కదండి, ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ యొక్క క్యూబ్ అంటే ఏంటి, ఆర్ క్యూబ్ అనమాట. సో ఆర్ క్యూబ్ అనేది దేనికి మీకు ప్రపోర్షనల్గా ఉంటుందంటే అది తిరుగుతూ ఉంటుంది కదండి, ఆ టైం పీరియడ్ ఒక స్క్వేర్కి మీకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఆర్ క్యూబ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టీ స్క్వేర్ అని చెప్తాము. ఇవన్నీ మనం ఆల్రెడీ అక్కడ నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చేద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ బిట్ చూడండి, గ్రావిటేషన్ సంబంధించి మనకి థర్డ్ టాపిక్ అంటే ఫిజిక్స్లో మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ టాపిక్ ఆల్రెడీ మీకు ముందే చెప్పాను మెకానిక్స్ బట్ లాస్ట్లో 2-3 స్మాల్ మైనర్ టాపిక్స్ అనేవి మీకు ఉంచాను. సో అది పక్కన పెడదాం, ప్రెజెంట్ పక్కన పెడదాం, కానీ నేను టోటల్గా పక్కన పెడతాను అని చెప్పట్లేదు. నెక్స్ట్ మీకు గ్రావిటేషన్ అండి. సో గ్రావిటేషన్కి వచ్చేసరికి మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ఏది మనకి ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు అండి. సో ఇందులో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ అంటే జీతో ఇండికేట్ చేస్తామండి. గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే మనం అది వేరు, గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ ని జీతో డినోట్ చేస్తాం, నార్మల్ యాక్సిలరేషన్ అయితే ఏతో డినోట్ చేస్తాం. డజంట్ డిపెండ్ ఆన్ ద చూడండి మనకి ఎప్పుడు కూడా గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ అనేది అది ఎలా ఫామ్ అయింది షేప్ మీద కానీ మాస్ ఆఫ్ ద బాడీ మీద కానీ మనకి ఎప్పుడు డిపెండ్ కాదండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకు కరెక్ట్నే. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, అది మనకి మ్యాక్సిమం అట్ పోల్స్ అన్నాడు, కరెక్టే కదండి. ఇది మనం ఆల్రెడీ నేర్చుకుని ఉంటాం కదా ప్రీవియస్ క్లాసెస్లో. సో మీరు కూడా ఆల్రెడీ ఇవన్నీ బేసిక్స్ కట్ నేర్చుకుని ఉంటారు. సో గ్రావిటేషన్ యాక్సిలరేషన్ అనేది మనకి ఎప్పుడు పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర మనకి మినిమంగా ఉంటుంది, ఇవన్నీ మనకు తెలుసు. సో మినిమం అట్ ఈక్వేటర్. సో ఏబీసీలు అనేవి మనకి ఏంటి, ఈ మూడు కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్సే. సో మనకి డైరెక్ట్గా అర్థమైపోతుంది డీ గురించి, బట్ అక్కడ ఆప్షన్స్లో ఎలా ఇచ్చడం మనకు తెలియదు కదండి. ఏబీసీ రాంగ్, బీసీడీ రాంగ్, మనకు అది ఏం తెలియదు, బట్ ఏబీసీ మూడు కూడా మనకు కరెక్టే. సో డి అనేది ఏంటి, ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్. చూడండి లిఫ్ట్ కేసెస్ మీకు ఆల్రెడీ ఇది కూడా మీరు మేబీ మనం చదువుకునేటప్పుడు నేర్చుకుంటా. లిఫ్ట్ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎలా, లిఫ్ట్ పైకి వెళ్ళేటప్పుడు ఎలా, లిఫ్ట్ కిందకి వచ్చేటప్పుడు ఎలా. సో లిఫ్ట్ అనేది మూవింగ్ అప్వర్డ్స్ విత్ అన్ యాక్సిలేషన్. కొంత యాక్సిలేషన్లో మీకు లిఫ్ట్ అనేది పైకి వెళ్తున్నప్పుడు ద విచువల్ వెయిట్ ఆఫ్ ద బాడీ, మన బాడీ యొక్క వెయిట్ ఉంటుంది కదండి, ఇట్ ఈస్ లెస్ దాన్ ఇట్స్ యాక్చువల్ వెయిట్ అంటున్నాడు. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి, మనం లిఫ్ట్ ఎక్కలేదు, మనకంటూ కొంత వెయిట్ ఉంటుంది కదండి, ఆ వెయిట్ని మనం W = సపోజ్ ఎంజీ అనుకుందాం, అనుకున్న వెయిట్ని. సో మనం లిఫ్ట్ ఎక్కేస్తాం, లిఫ్ట్ ఎక్కాక లిఫ్ట్ అనేది ఏమవుతుంది పైకి వెళ్తుంది కదా. సో అలా పైకి వెళ్తున్నప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, కొంత యాక్సిలరేషన్తో అది పైకి వెళ్తుంది, ద విచువల్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ లెస్ దాన్ ఇట్స్ యాక్చువల్ వెయిట్ అంటున్నాడు. అంటే మన యాక్చువల్ వెయిట్ ఎంజీ కన్నా మనం లిఫ్ట్లో ఉండేటప్పుడు ఉన్న వెయిట్ తక్కువ అని చెప్తున్నాడండి. మీరే అబ్జర్వ్ చేయండి, మనం పైకి వెళ్ళేటప్పుడు కొద్దిగా వెయిట్ ఉన్నట్టు అనిపిస్తాం, అదే కిందకి దిగేటప్పుడు చాలా ఫ్రీగా దిగినట్టు అనిపిస్తుంది. అంటే పైకి వెళ్ళేటప్పుడే మనకి వెయిట్ అక్కడ ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఇక్కడ వాళ్ళు లెస్ దాన్ అని చెప్తున్నారు. జస్ట్ మనం లాజికల్గా ఆలోచించాలి, మనకు అది ప్రాక్టికల్గా కూడా మనకు అర్థమవుతుంది కదా. మనం లిఫ్ట్ పైకి ఎక్కేటప్పుడు మనకి ఏదో వెయిట్ మోస్తున్నట్టు, అంతే మనం ఉన్న వెయిట్ కన్నా అక్కడ మనకి ఎక్కువగా అనిపిస్తుంటుంది. అదే మనం లిఫ్ట్ నుండి కిందకి దిగేటప్పుడు జస్ట్ ఫ్రీగా దిగినట్టు అనిపిస్తుంది, వెయిట్లెస్ అనిపిస్తుంది కదా. కానీ వాటి ఇక్కడ ఇచ్చింది మనకి ఇక్కడ రివర్స్ ఇచ్చాడు. సో డి అనేది రాంగ్ కదా. సో దీనికి ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదండి. ఫ్రీ స్టేట్లో ఉన్నప్పుడు ఎలా, అప్వర్డ్ ఎలా, డౌన్వర్డ్ ఎలా, అసలు ఎందుకు అక్కడ మీకు ఎక్కువైంది, ఎక్కువ తక్కువైంది, ఇప్పుడు మీకు అంత ఆప్షన్ వైజ్ నేను ఇక్కడ చెప్పే పని లేదు కాబట్టి డైరెక్ట్గా మనకి ఏంటంటే ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ అనేది డైరెక్ట్గా అర్థమవుతుంది టీ అనేది. నెక్స్ట్ 582 చూడండి, ఇఫ్ యువర్ వెయిట్ 38 kg అనేది చూడండి, మీ వెయిట్ అంట 38 kgs ఉంది సపోజ్ ఎర్త్ మీద. వాట్ విల్ బీ యువర్ వెయిట్ ఆన్ ద ప్లానెట్ మెర్క్యూరీ మీద మీ వెయిట్ ఎంత అని అడుగుతున్నాడండి. ఎర్త్ అనే దాని మీద మీ వెయిట్ 38 kgs అని ఇచ్చాడు. అయితే ప్లానెట్ మెర్క్యూరీ ఉంది కదా, మెర్క్యూరీ మీద మీ వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. యాక్చువల్గా మనకి మెర్క్యూరీ ప్లానెట్ యొక్క వెయిట్ ఎంత అంటే
నార్మల్గా అది 0.378 అండి. సో నార్మల్గా మన వెయిట్ ఎంత 38. సో 38 ఇంటూ ఆ మెర్క్యూరీ ప్లానెట్ వెయిట్ వేస్తే మనకు వచ్చేస్తుంది కదా, ఇక్కడ కూడా ఉంది చూడండి 38 ఇంటూ 0.378 మీరు మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది, దాంట్లో ఏమంత లేదు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద 583 విచ్ ఆఫ్ ద 2 స్టేట్మెంట్స్ గివెన్ బై ఏ అండ్ బి ఈస్ ట్రూ, వాట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్. చూడండి ఇందులో ఏది మనకి ట్రూ అని అడుగుతున్నాడు, ఏబీని ఇచ్చాడు, ఏదో ఒక ట్రూ ఉంటుంది లేదంటే రెండు ట్రూ అని చూద్దాము. ఇక్కడ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించి ఇచ్చాడు. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ ద మాస్ ఆఫ్ 2 ఆబ్జెక్ట్స్. అంతే కదండి, మనకు తెలుసు ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 అనేది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్నే. అండ్ సెకండ్ వన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. చూడండి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ అని చెప్తున్నాడు, ఆర్ స్క్వేర్, కానీ అక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా కదండి, అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో బి అనేది మనకి ఫాల్స్ స్టేట్మెంట్ కదా. సో ఇక్కడ మన స్టేట్మెంట్ ఏ ఒకటే కరెక్ట్. 583 ఏ ఒకటే ఉంది చూడండి. ఫస్ట్ ఆప్షన్ బి ఈజ్ ట్రూ అన్నాడు, ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్లో ఏ బి రెండు ట్రూ అన్నాడు, ఎలిమినేట్ చేయొచ్చు. ఓన్లీ ఏ ఈజ్ ట్రూ అన్నాడు. చూడండి ఇదే కదా మనకు కరెక్ట్, సి ఆప్షన్ ఒకటి మనకు కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ 584 ఎస్ఐ యూనివర్స్. చూడండి మనకి యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ మీకు ఇప్పుడే చూపాను స్లైడ్స్లో, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్ అని చెప్పి చూసారు కదా మీరు ఆల్రెడీ. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్ అన్నా, లేదంటే ఈ కేజీ స్క్వేర్ని పైకి తెచ్చిన kg/-2 ఆప్షన్లో ఇలాంటిది లేకపోయినా ఇలాంటిది ఉన్నా కరెక్టే. న్యూటన్ మీటర్ స్క్వేర్ kg/-2 ఎక్కడ ఉంది, మనకి బీలో ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్. దాని వాల్యూ కూడా మనం ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ 585 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ అబౌట్ కెప్లర్ రూల్స్. చూడండి మనం ఆల్రెడీ కెప్లర్ రూల్స్ కూడా మనం ఆల్రెడీ ఒకసారి రివిజన్ చేసాము. నేను మీకు కంటెంట్ ఇచ్చేటప్పుడు నేను మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. సో జస్ట్ మీకు ప్రీవియస్ పేపర్స్ చెప్పేటప్పుడు నార్మల్గా చెప్తున్నాను. సో మీరు ఏంటంటే కంటెంట్ అనేది నేర్చుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ద ఆర్బిట్ ఆఫ్ ప్లానెట్ ఈజ్ అన్ ఎలిప్టికల్ విత్ ద సన్ వన్ ఆఫ్ ద 2 హోస్. ఫస్ట్ ఇది కూడా కరెక్టే కదండి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి సెకండ్ వన్ చూడండి, ఈ లైన్ సెగ్మెంట్ ఇది మనకి సెకండ్లో ఇది కూడా కరెక్టే. మీరు ఒకసారి మొత్తం చదవండి మీకు అర్థమవుతుంది, అది కూడా సెకండ్లో అది కూడా కరెక్టే. థర్డ్ చూడండి ది స్క్వేర్ ఆఫ్ ఇట్స్ ఆర్బిట్ పీరియడ్, ఇది కూడా మనకి థర్డ్ కూడా మనకి కరెక్టే కదండి, ఆల్రెడీ మనం ఈ లాస్ అన్ని నేర్చుకున్నాం. ఫోర్త్ ఏంటి చూడండి డి ఆప్షన్ ద ఆర్బిటల్ పీరియడ్ డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆఫ్ ద ప్లానెట్ అంట. ఇది కాదు కదండి, అసలు ఆర్బిటల్ పీరియడ్ అనేది మనకి మాస్ ఆఫ్ ద ప్లానెట్ మీద డిపెండ్ అవుతుందని చెప్తున్నాం. అలా మనం ఎక్కడ చూడలేదు కదండి. సో డి అనేది మనకి ఏంటంటే ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ 586 చూడండి ఈచ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్ ఆబ్జెక్ట్ విత్ ఏ ఫోర్స్ విచ్ ఇస్. చూడండి ఇక్కడ మనకి యూనివర్స్లో మనకి ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయని చెప్తున్నాడు కదా, అది దాని గురించి చూద్దాము. ఇట్ ఈస్ అంటే ఆ ఫోర్స్ అనేది అట్రాక్ట్ అయినప్పుడు వాటి అక్కడ అప్లై చేసిన ఫోర్స్ అనేది ప్రపోర్షనల్ టు ద మల్టిప్లికేషన్ ఆఫ్ దేర్ మాసెస్ అని చెప్తున్నాడు. చూడండి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ దేర్ మాసెస్ అంటే m1 m2 కదండి. ఒక ఆబ్జెక్ట్ మాస్ m1 అనుకుంటే ఇంకో ఆబ్జెక్ట్ మాస్ m2 అనుకుంటే వాటి యొక్క మల్టిప్లికేషన్ అంటే m1 m2 కదండి. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో ఇది మనకి కరెక్టే కదండి, ఇంకో ఆప్షన్ మనం చూసే అవసరం లేదు కదా, ఫస్ట్ వన్ మనకు కరెక్ట్ అనే వస్తుంది. చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అనే వస్తుంది కాబట్టి నేనైతే చెక్ చేయను ఇంకొకటి. సో ఇక్కడ ఫస్ట్ మనకి 586 ఏ ఆర్ బి అని కూడా ఇచ్చారండి. సో బి స్టేట్మెంట్ కూడా చూద్దాము. ఏ అనేది మనకు కరెక్ట్ అని తెలుసు, ఆన్సర్ వచ్చేసింది కదా, నేను రిమైనింగ్ చెక్ చేయలేదు. బట్ చూద్దాం ఇక్కడ ప్రపోర్షనల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ దేర్ మాసెస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ సేమ్ ఇచ్చాడు కదండి. సో అందుకే ఏఆర్బి అని మనకు అక్కడ ఆన్సర్లో ఇచ్చాడు. సి అనేది ద రేషియో ఆఫ్ ద సమ్ ఆఫ్ దేర్ మాసెస్, మనకి ఇక్కడ రేషియో గురించి సంబంధం లేదు. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ దేర్ మాస్ అన్నాడు. సో అది కూడా రాంగ్ స్టేట్మెంట్ కదండి. సో ఇక్కడ మన ఏఆర్బి రెండు ఒకటి ఇచ్చాడు కాబట్టి ఏఆర్బి. నెక్స్ట్ 587 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమాంగ్ ఈజ్ ఎ వీక్ ఫోర్స్. చూడండి మన గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనకు చాలా వీక్ ఫోర్స్ అండి, అది మనకు తెలిసిందే. అది స్మాల్ డ్రాప్లెట్ అంటనమాట, అది మనకి చాలా చాలా వీక్ ఫోర్స్. సో ఇక్కడ బి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వాల్యూ తెలుసు కదా, 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్ ఎక్కడ ఉందండి, ఆప్షన్ డీలో ఉంది. నెక్స్ట్ 589 ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ బిట్వీన్ ఎనీ 2 బాడీస్ ఇన్ ద యూనివర్స్ డజంట్ డిపెండ్ ఆన్. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ బిట్వీన్ ఎనీ 2 బాడీస్ ఉన్నాయి, వాటి మధ్య ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనేది దేని మీద డిపెండ్ కాదు అని అడుగుతున్నాడండి. డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అంట, డిపెండ్ కాదు అని అడుగుతున్నాడు. డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది కదండి, వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ డిపెండ్ కాదని చెప్తున్నాడు. సో ఏని ఎలిమినేట్ చేయొచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్, వాటి యొక్క మాసెస్ యొక్క ప్రోడక్ట్గా మనకి అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదండి. సో ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు, ఈ రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి. నెక్స్ట్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది కదండి మనకి. సో ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో సమ్ ఆఫ్ దేర్ మాసెస్ చూడండి మనకి m1 ఇంటూ వాటి యొక్క ప్రోడక్ట్ యొక్క అంటే మాస్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్కి కదండి అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా, సమ్ ఆఫ్ దేర్ మాసెస్ అని చెప్పట్లేదు కదా, మనం f ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 అని చెప్తున్నాం కదా. f ఈజ్ ప్రపోర్షనల్ టు m1 + m2 అని మనం ఎక్కడ చెప్పుకోలేదు కదండి.
ఇలాంటి స్టేట్మెంట్ మీరు ఎక్కడ చూడలే కదండి యూనివర్సల్ గ్రావిటేషన్ సంబంధించి. సో ఇక్కడ మనకి డి అనేది డజంట్ డిపెండ్ అపాన్ సమ్ ఆఫ్ దేర్ మాసెస్. సో ఇక్కడ డి కదండి మన ఆన్సర్ డి, ఇది 589 డి. నెక్స్ట్ 590 ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఈజ్ డబుల్. చూడండి ఇవి లైక్ స్మాల్ ప్రాబ్లమ్స్ లాంటివి. ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్ ఈజ్ డబుల్ అని చెప్తున్నాడు. సో వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ దెమ్. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏంటండి మనకి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, వాటి మధ్య డిస్టెన్స్ అనేది మీకు ఏం చెప్తున్నాను, డబుల్ అని చెప్తున్నాను. సో ఒక ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఆర్ అయితే ఇంకో ఆబ్జెక్ట్ మనకి ఏమొస్తుంది 2r అవుతుంది. అలాంటప్పుడు మీ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏమవుతుంది అని అడుగుతున్నాడండి. అంటే ఇక్కడ మనకి ఎలా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి F ఈక్వల్ టు మనకు తెలుసు gm1m2/r² అని తెలుసు కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్లో మనకు r² అని తెలుసు. సో ఇప్పుడు డిస్టెన్స్ అనేది డబుల్ అని చెప్తున్నాడు. gm1m2/r ప్లేస్లో 2r అని వేయచ్చు కదండి. ఫస్ట్ ఉన్న దానికనే డబుల్ అని చెప్తున్నాడు. ఫస్ట్ కేసులో మనకు r², సెకండ్ కేసులో మనకి ఏంటి ఉన్న దానికనే డబుల్ అంటున్నాడు. సో r ప్లేస్లో 2r వేయచ్చు. సో 2rకి స్క్వేర్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుందండి 4r² కదా. సో ఇక్కడ gm1m2/r² మనం ఎంత రాసుకోవచ్చు, ఇప్పుడు వచ్చిన ఫోర్స్ని F1 అనుకోండి. సో F1 ఈక్వల్ టు gm1m2/r² మనం F1 రాసుకోవచ్చు కదా. సో f/4 కదండి. అంటే మనకి ఇప్పుడు ఉన్న దాంట్లో 4th పార్ట్ వచ్చిందంటే మనకి అక్కడ డిక్రీజ్ అయినట్టే కదండి. బైలో వచ్చిందంటే మనకి డిక్రీజ్ 4 టైమ్స్ అనే కదా. అదే ఇంటూలోకి వస్తే మనకి ఇంక్రీజెస్ 4 టైమ్స్, అదే బైలో వస్తే మనకి డిక్రీజెస్ 4 టైమ్స్ అంతే కదా. సో ఇక్కడ ఏమొస్తుందండి మనకి ఇది 4 టైమ్స్ డిక్రీజ్ అయినట్టు అండి ఇప్పుడు వచ్చిన ఫోర్స్ అనమాట. సో మీకు ఇలాంటి చిన్న చిన్న లెక్కలు చేసుకోవచ్చు. డిక్రీజెస్ 4 టైమ్స్, డి ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ చూడండి మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇక్కడ ఉంటుంది చూడండి. మనం చూసుకుందే కదా ఇక్కడ వాళ్ళు డి అని వేసుకున్నాను, నేను ఆర్ అని వేసుకున్నాను అండి. F ఈక్వల్ టు నేను gm1m2/r² అని వేసాను. ఇది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఏంటి gm1m2 డబుల్ చేశారు కదా డిస్టెన్స్ని. సో 2r² అంటే 4d² కదండి. సో 4r² అని నేను వేసుకున్నాను. సో gm1m2/r² అంటే మనకు ఆల్రెడీ తెలుసు F అని. సో F/4 కదా అంటే డిక్రీజ్ అయినట్టు. నెక్స్ట్ 591 ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ అనదర్ ఆబ్జెక్ట్ విత్ ఏ ఫోర్స్. ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్కి అట్రాక్ట్ చేస్తుంది కదండి ఏదో ఒక ఫోర్స్తోని. సో విచ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్. చూడండి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా గ్రావిటేషనల్ లా కోసం. సో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఫోర్స్ అయినా సరే అది దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ దేర్ డిస్టెన్స్ అంతే కదండి. సో దేర్ డిస్టెన్స్ ఎక్కడుందో ఆప్షన్ చూడండి సిలో ఉంది. ఓకేనా, ఆప్షన్ సి. నెక్స్ట్ 592 what is the changing gravitational force between two objects when the mass of one of the two objects is double. చూడండి ఇలాంటి సేమ్ ఇందాక మనం డిస్టెన్స్ డబుల్ అని చెప్పాడు, ఇప్పుడు మాస్ డబుల్ అని చెప్తున్నాడు. సో ఇది మనం ట్రై చేద్దాం. సో ఇక్కడ మాస్ డబుల్ అని చెప్తున్నాను కదా. ఫస్ట్ కేసులో మనకి ఏమొస్తుంది F ఈక్వల్ టు gm1m2/r² కదా. నేనైతే డిస్టెన్స్ రావడం తీసుకుంటున్నాను, వీళ్ళు ఇక్కడ డి అని తీసుకున్నారు, ఏమని తీసుకోవచ్చు. సో సెకండ్ కేసులో చూద్దామండి. మనకి ఇక్కడ మాస్ అనేది డబుల్ అని చెప్తున్నాడు. సో ఒకదాని ఇప్పుడు మనకి ఏంటవుతుంది మాస్ అనేది డైరెక్ట్గా 2m1m2 కదండి. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా 2m1m2 అని రాసుకోవచ్చు కదా. డబుల్ అయింది కాబట్టి ఒకటి 2m1m2/r². ఇప్పుడు డబుల్ అయింది. సో ఇక్కడ ఈ 2ని మనం ముందుకు తెస్తే 2gm1m2/r² అని రాసుకోవచ్చు కదా. సో ఈ gm1m2/r² అంటే మనకు ఆల్రెడీ ఎఫ్ఏ కదండి. సో 2f అనే కదా అర్థం. అంటే ఇప్పుడు 2 టైమ్స్ ఇంక్రీజ్ అయినట్టు కదండి. ఇప్పుడు మనకి ఏమైనట్టు అండి 2 టైమ్స్ మనకి ఇంక్రీజ్ అయినట్టు. సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనమే చేసుకోవాలి. సో ఇక్కడ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఇస్ డబుల్ అంతే కదండి. 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది, డబుల్ అయింది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 593 ఈచ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ అనదర్ ఆబ్జెక్ట్ బై ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు. చూడండి మనకి ఏ రెండింటి మధ్యలో అయినా మనకి యూనివర్స్లో మనకి ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ అవుతుంది. వాటి మధ్య ఫోర్స్ అనేది మీకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేనికండి, ప్రోడక్ట్ ఆఫ్ దేర్ హైట్స్ కాదు కదా, వాల్యూమ్స్ కాదు కదండి, ఎనర్జీస్ కాదు కదా, ఓన్లీ వాటి యొక్క మాసెస్ యొక్క ప్రోడక్ట్కి. ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 594 ఇఫ్ ద మాసెస్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్ ఇస్ ట్రిపుల్. సో ఇలాంటివి మీరు ట్రై చేయండి, ఇక్కడ వచ్చేస్తాయి. మాసెస్ ట్రిపుల్ అయితే మీకు ఏమొస్తుంది ఫోర్స్ అనేది, ఇక్కడ మీరు ట్రై చేయండి. ఇలాంటివి చిన్న మనకు అవసరం లేవు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ఫాల్స్. చూడండి ఇందులో మనకి ఏది ఫాల్స్ అని అడుగుతున్నాడు. వాల్యూ ఆఫ్ జీ ఈజ్ ద సేమ్ యాజ్ ఇట్స్ వాల్యూ ఆన్ మూన్. చూడండి మనకి జీ అనేది సేమ్ వాల్యూ ఉంటుంది, ఇది మనకి కరెక్ట్ని. సో మనకి ఫాల్స్ అడుగుతున్నాడు కదా. నెక్స్ట్ ద చూడండి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే, మరి సెకండ్ స్టేట్మెంట్ అనేది చూద్దాం ఏమొస్తుందో.
ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ టూ మాసెస్. చూడండి మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఇస్తున్నాడు, ఎంతనే చూద్దాము. 2 masses ఆఫ్ 2 kgs. చూడండి ఒకదాని మాస్ కూడా 2 kgsని, ఇంకో దాని మాస్ కూడా 2 kgsని. అయితే వాటి మధ్య డిస్టెన్స్ అనేది 1 meter అని ఇచ్చాడు. అలాంటప్పుడు వాటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ వాడికి ఎంత వచ్చిందంట, 26.68 into సంథింగ్ వచ్చింది కదా. సో అది కరెక్టా కాదని చూద్దాం. మనకి ఏం తెలుసు, F ఈక్వల్ టు gm1m2/r² కదా. జీ వాల్యూ మనకు తెలుసు కదండి, 6.67 into 10⁻⁻11 కదా. m1 m2 ఎంత అంటే ఎంత, మనకి ఈచ్ వన్ 2 kgs కదా. సో 2 into 2 అంటే మనకి ఎంత వస్తుంది, 4 kgs కదా. బై r² అంటే డిస్టెన్స్ ఎంత, 1 స్క్వేర్ అంటే 2 అవ్వదు కదండి, 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది కదా. సో డినామినేటర్లో 1 వేసినా ఒకటి, వేయకపోయినా ఒకటి. 4 into 6.67 మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి, ఖచ్చితంగా 26.68 వస్తుందండి. సో 26.6 into 10⁻⁻11 అనేది కదండి మనకి ఇక్కడ ఫోర్స్ వచ్చింది. తనకు కూడా మనకు అదే కదండి ఇచ్చాడు, ఆ ఫోర్స్ అనేది 26.68 into 10⁻⁻11 ఉంది. సో బి అనేది మనకి కరెక్ట్ స్టేట్మెంట్, ఏ కూడా కరెక్ట్ని. మనకి ఫాల్స్ అడుగుతున్నాడు. సి అనేది ఏంటి, ద ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ అనేది కరెక్టే కదండి. సో ఇది కూడా కరెక్టే. అండ్ ఫైనల్గా డి అనేది ఏంటి, ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ బిట్వీన్ 2 objects డబుల్స్. చూడండి మనకి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనేది 2 objects మధ్యలోనే మనకి డబుల్ అని చెప్తున్నాడు. ఎప్పుడంతా అది డబుల్ అయింది, వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్, అంటే వాటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది ఆఫ్ అయినప్పుడు ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ డబుల్ అయిందని చెప్తున్నాడు. ఇది కూడా మనం వెరిఫికేషన్ చేయాలి కదా, ఒకసారి వెరిఫై చూద్దాం. సో ఇక్కడ మనకి ఏంటి, ఎఫ్ ఈక్వల్ టు నార్మల్గా gm1m2/r² కదండి. సో gm1m2 అలానే ఉంచాను, ఎందుకంటే ఇక్కడ మనకి మాసెస్ కోసం మాట్లాడలేదు. వెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఆఫ్ అని చెప్తున్నారు. సో డిస్టెన్స్ అనేది మనకి ఆఫ్ అయింది. నార్మల్గా డిస్టెన్స్ ఎంత, ఆర్లో ఆఫ్ అంటే మనకి r/2² కదండి. r/2² అంటే r²/4 కదా. ఈ 4 అనేది పైకి వెళ్తే ఏమొస్తుందండి, మనకి 4gm1m2/r² కదా. సో ఇక్కడ gm1m2/r² అంటే నార్మల్ ఫోర్స్, అంటే మీకు 4 times ఇంక్రీజ్ అయింది కదా. సో ఇక్కడ మనకు వచ్చింది 4 times ఇంక్రీజ్ అయింది, బట్ వాడేం చెప్తున్నాడు, డబుల్ అయిందని చెప్తున్నాడు. జస్ట్ సెకండ్, ఎక్కడున్నామండి క్వశ్చన్, మనం 595 కదా. ఓకే, వాడేం చెప్తున్నాడు, మనకి డబుల్ అయిందని చెప్తున్నాడు. సో డబుల్ అవ్వలే కదండి, మనకి 4 times వచ్చింది. డిస్టెన్స్ని మనం ఆఫ్ తీసుకున్నప్పుడు gm1m2/r² అంటే డిస్టెన్స్ ఆఫ్ తీసుకోమంటున్నాడు. డిస్టెన్స్ ఆఫ్ తీసుకున్నప్పుడు తనకు వచ్చిన ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనేది డబుల్ అని చెప్తున్నాడు. సో ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అంటే మనకి F ఈక్వల్ gm1m2/r². సో ఎప్పుడంటే ఆయనకి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ డబుల్ అయిందని చెప్తున్నాడు, డిస్టెన్స్ అనేది ఆఫ్ తీసుకున్నప్పుడు. అది అవునా కాదని చూద్దాం. డిస్టెన్స్ ఆర్ అంటే ఆఫ్ అంటే r/2 కదండి. r/2 అంటే మనకి అది r²/4 కాబట్టి ఈ 4 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో gm1m2/r² మనకి అది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది, 4 times. కానీ మనకి ఇచ్చింది మనకి డబుల్ అని ఇచ్చాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ కదా. సో ఇక్కడ ఓన్లీ మనకి డి అనేది రాంగ్ అండి. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి, డి అనేది ఒకటే కదండి మనకి రాంగ్. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో సి అనే ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ 596 అండి, ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఎగ్జిస్ట్ బిట్వీన్ డాష్ ఆబ్జెక్ట్స్. చూడండి, బట్ కెనాట్ బి ఫెల్ట్ అంటిల్ ద మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ సచ్ ఎస్ ప్లానెట్స్ ఈస్ వెరీ. చూడండి మనకి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనేది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్స్ మధ్యలో కదండి. 4 objects అని, ఓన్లీ 2 అని, ఓన్లీ 1 అని కాదు కదండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్స్ మధ్యలో కూడా అది మనకి అడ్జస్ట్ అవుతుంది, మనకి తెలిసి ఈజీగా చెప్పొచ్చు. బి అనే ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ 597, ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనే ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్. చూడండి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఒక ఆబ్జెక్ట్ మీద ఉంటే దాన్ని మనం ఏమంటాం, వెయిట్ అని ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి. నేను మీకు వెయిట్ అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, ఒక ఆబ్జెక్ట్ మీద ఒక ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ మీకు పనిచేసిందంటే దాన్ని మనం వెయిట్ అని అంటామని ఆల్రెడీ నేర్చుకుని. ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్, వాట్ డస్ ద వర్క్ డన్ బై ద గ్రావిటీ డిపెండ్ ఆన్. చూడండి మనకి వర్క్ డన్. సో 598 నుండి జస్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై.